హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేనైతే క్యాప్సికమ్ కర్రీ చేశానండి. దాంట్లో ఆలు టమాటాతో మిక్స్ చేసి చేశానండి. కూర అయితే ఎక్సలెంట్గా ఉందండి, చాలా టేస్టీగా ఉందండి. ఇది రైస్ తోటే కాదండి, చపాతీతో కూడా చాలా టేస్ట్ బాగుంటుందండి. అయితే ఈ కూర నేను ఎలా చేశాను అనేది వీడియోకి వెళ్ళి చూసేయండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో అనేది కంప్లీట్గా చూసి ఒక లైక్ అనేది చేసేయండి. అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. ఇదిగోండి, కొద్దిగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే టమాటా, అలాగే క్యాప్సికమ్. నేనైతే ఇలా పొడవుగా కట్ చేశానండి. అలాగే ఒకే దుంప ఉడికించి పీల్ తీసానండి. ఒకటే దుంప అండి. గ్యాస్ అనేది వెలిగించుకుని ఒక బాండీ పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి 3 స్పూన్ల ఆయిల్ అనేది వేస్తాను. ఆయిల్ అయితే కాగిందండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేస్తున్నాను. మీలో ఎంతమందికి క్యాప్సికమ్ కూర అంటే ఇష్టమో తప్పకుండా కామెంట్ అనేది చేయండి. ఇదిగోండి, క్యాప్సికమ్ అయితే వేస్తున్నాను. ఇవి కూడా ఆయిల్లో ఫ్రై అవ్వాలి కదండి, అందుకనేసి ఒకసారి బాగా కలిపేసుకుందామండి. ఇవి కూడా మగ్గుతాయండి. ఒకసారి మూత పెట్టేసుకుందాం. క్యాప్సికమ్ కూడా కొద్దిగా మగ్గాయండి. ఇప్పుడైతే టమాటా వేసేస్తున్నాను. టమాటా వేసాం కదా, ఒకసారి కలిపేసుకుందామండి. ఒకసారి అయితే కలిపేసానండి. ఇప్పుడు మూత పెట్టేద్దాం. టమాటా మగ్గాయి కదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకసారి కలిపేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదండి, అది పచ్చివాసన పోవాలి కాబట్టి జస్ట్ ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందామండి. ఇప్పుడైతే ఆలు వేసేస్తానండి. ఉడకబెట్టినవి కాబట్టి ఇది ఇంట్లో చేసుకున్న మసాలా అండి. ఇది 1/2 స్పూన్ వేస్తున్నా. నెక్స్ట్ పసుపు, నెక్స్ట్ కారం, మనం ఎంత తినగలిగితే అంత కారం. ఇవి వేసుకున్నాం కదండి, ఒకసారి మెల్లగా అయితే కలిపేస్తానండి. ఒకసారి 2 నిమిషాలు మూత పెడుతున్నాను. ఇప్పుడైతే కొద్దిగా వాటర్ వేద్దామండి. వాటర్ వేసాక ఇప్పుడు ఉప్పు వేస్తున్నానండి. మూత పెట్టేస్తాను. కూర అయితే ఉడికిపోయిందండి. నేనైతే గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను. ఫైనల్గా కొత్తిమీర చల్లుకుందామండి. ఓకేనండి, అంతేనండి. ఓకేనండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.